నమస్తే, వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ ఎపిసోడ్ గురుకుల ఉద్యోగ గైడ్. మరి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి టీచింగ్ మెథడ్స్. టీచింగ్ యాప్టిట్యూడ్లో భాగంగా టీచింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ టీచింగ్ మెథడ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టీచర్ సెంటర్ మెథడ్స్, చైల్డ్ సెంటర్ మెథడ్స్. మరి ఈ రెండింటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మరికొన్ని టీచింగ్ మెథడ్స్లో మరింత డీటెయిల్గా మనం వెళ్దాం. మరి మనతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు ఆర్ వెంకటరమణ గారు, ఎంఏ బీఈడి డైట్ టీచర్. వారిని పరిచయం చేసుకుని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో వెంకటరమణ గారు, అసలు టీచింగ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, వాటి గురించి ఒకసారి వివరంగా తెలియజేస్తారు? ఓకే మేడం. బోధనలో టీచింగ్ మెథడ్స్లో ఉపాధ్యాయుడు తను తరగతి గదిలో ఏ విధంగా బోధించాలి, విద్యార్థులకి సులువుగా అర్థమయ్యేటట్లు విద్యార్థులకి తాను చెప్పదలుచుకున్న అంశాన్ని వివరంగా వివరించడానికి టీచింగ్ మెథడ్స్ ఉపయోగపడతాయి. అంటే బోధనలో విద్యార్థికి సులువుగా అర్థం చేసుకోవాలి. ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు విద్యార్థికి అది చేరిందా చేరలేదా, తర్వాత తాను ఫలితాలు అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు చివరికి ఫలితాల్లో విజయం సాధించాడా లేదా, వీటన్నింటిని దేని మీద ఆధారపడి ఉంటుందంటే టీచింగ్ మెథడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. టీచింగ్ అంటే బోధన. బోధన అంటే మనం తరగతి గదిలో ఏదైతే ఒక పరిపూర్ణమైన వ్యక్తి అజ్ఞానంగా ఉన్న వ్యక్తికి అంటే అపరిపూర్ణంగా ఉన్న వ్యక్తికి జ్ఞానాన్ని అందించడమే ఇక్కడ బోధన అంటాం. ఈ బోధనకు సంబంధించి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి, అంటే విద్యార్థులకు చేరవేసేది. దీంట్లో టీచింగ్ మెథడ్స్లో దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్. నెంబర్ 1 టీచర్ సెంటర్ మెథడ్స్, నెంబర్ 2 చైల్డ్ సెంటర్ మెథడ్స్. ఈ రెండింటి గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. నెంబర్ 1 ఫస్ట్ టీచర్ సెంటర్ మెథడ్. అంటే ఈ టీచర్ సెంటర్ మెథడ్ తిరిగి మళ్ళీ టీచర్ సెంటర్ మెథడ్లో 3 టైప్స్ ఉన్నాయి. దీస్ ఆర్ 3 టైప్స్. నెంబర్ 1 ఏ లెక్చరర్ మెథడ్, బి లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, సి హిస్టారికల్ మెథడ్. నెంబర్ 1 లెక్చరర్ మెథడ్. లెక్చరర్ మెథడ్ అంటే ఏమిటి? లెక్చరర్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటైన్ అనే ఇంగ్లీష్ వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఇక్కడ ఈ లాటిన్ భాషలో మరి దీని అర్థం ఏంటి అంటే లౌడ్ రీడింగ్ అని. లౌడ్ రీడింగ్ అంటే ప్రాథమిక స్థాయిలో సాంప్రదాయ పద్ధతిలో ఆ కాలంలో గట్టిగా చదివేవాళ్ళు దీన్ని లౌడ్ రీడింగ్గా తీసుకున్నారు లెక్చరర్ మెథడ్లో మొదటిదా. పరిణామ క్రమంలో ఇది ఏమైందంటే నిదానంగా చదవడం, ఆ తర్వాత వివరించే స్థాయికి వచ్చింది. నేటికి లెక్చరర్ మెథడ్లో ఇప్పుడు ప్రస్తుతం లెక్చరర్ మెథడ్ అంటే ఏంటంటే ఒక పాఠ్యాంశాన్ని విద్యార్థులకి బోధించేటప్పుడు సులువుగా వివరించడాన్ని ఇక్కడ లెక్చరర్ మెథడ్గా తీసుకుంటాం. ఈ లెక్చరర్ మెథడ్ అనేది టీచర్ సెంటర్ మెథడ్లో పురాతనమైనది, సాంప్రదాయం అనేది ట్రెడిషనల్ మెథడ్, సాంప్రదాయ పద్ధతుల్లో ఇది అతి ప్రాచీనమైనది. నెక్స్ట్ మరి ఈ లెక్చరర్ మెథడ్ కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించింది. కాగ్నిటివ్ డొమైన్ అంటే విద్యార్థుల్లో జ్ఞానాత్మక రంగానికి సంబంధించి మాత్రమే ఇది భాగంగా ఉంటుంది. అంటే ఇక్కడ 3 డొమైన్స్ ఉంటాయి. జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే లెక్చరర్ మెథడ్ పరిశీలిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం మొట్టమొదటి ప్రధాని ఎవరు, లేకుంటే ప్రస్తుతం యొక్క గవర్నర్ ఎవరు, మన రాష్ట్ర గవర్నర్ ఎవరు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఇట్లాంటివి జ్ఞానాత్మక రంగానికి కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించినవి. ఈ కాగ్నిటివ్ డొమైన్ మాత్రమే ఈ లెక్చరర్ మెథడ్లో ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ లెక్చరర్ మెథడ్లో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏం పేరు అంటే చాక్ అండ్ టాక్ మెథడ్ అంటాం. చాక్ అండ్ టాక్ అంటే ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఉంటాడు, తరగతి బోర్డు మీద రాస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మాట్లాడడము తర్వాత రాయడము జరుగుతుంది. మరి విద్యార్థి యొక్క పాత్ర ఏంటంటే ఇక్కడ మామూలుగా వింటూ ఉంటాడు, ప్యాసివ్గా ఉంటాడు. ఇక్కడ యాక్టివ్ రోల్ ఎవరిది అంటే టీచర్ది మాత్రమే యాక్టివ్ రోల్. అందుకోసమే లెక్చరర్ మెథడ్లో యాక్టివ్ రోల్ టీచర్ ఉంటాడు, ప్యాసివ్ రోల్లో స్టూడెంట్ ఉంటాడు. అంటే లెక్చరర్ తాను చెప్పుకుంటూ వెళ్తుంటే, టీచర్ తాను చెప్పుకుంటూ పోతుంటే విద్యార్థి వింటూ ఉంటాడు. అందుకోసమే దీనికి లెక్చరర్ మెథడ్. ఎగ్జామ్లో ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. లెక్చరర్ మెథడ్కి మరి ఒక పేరు ఏమి అని అడగచ్చు. అంటే ఇక్కడ చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఈ లెక్చరర్ మెథడ్ యొక్క ఉపయోగాలు, అడ్వాంటేజెస్. నెంబర్ 1 టు మోటివేట్ ద స్టూడెంట్స్. మనము పిల్లల్ని బాగా ఉత్తేజపరచడానికి ఈ లెక్చరర్ మెథడ్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్చరర్ మెథడ్ ద్వారా మన మహాభారతము, రామాయణము, తెలుగులో అయితే ఇట్లాంటివి చెప్పవచ్చు కథలు. నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ తీసుకుంటే శాస్త్రవేత్తలకు సంబంధించిన అంశాలు బోధించవచ్చు. ఇక్కడ లెక్చరర్ మెథడ్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ని మోటివేట్ చేసి దాని ద్వారా మన యొక్క బోధన వైపు విద్యార్థి యొక్క దృష్టిని మళ్లించడం జరుగుతుంది. ఇది బోధనా పద్ధతిలో టు మోటివేట్ ద స్టూడెంట్స్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉంటాం లెక్చరర్ మెథడ్లో. నెంబర్ 2
ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్. మనకు పాఠ్యాంశంలో ఏవైతే కఠిన భావనలు, తర్వాత స్కిల్స్, ఏవైతే కఠిన అంశాలు ఉంటాయో వాటిని ఈ లెక్చరర్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. కఠిన అంశాలని ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ అని చెప్తుంటాం. సూత్రాలైనా, సిద్ధాంతాలైనా, విశ్లేషణలు, తర్వాత పటాలకు సంబంధించినవి, డయాగ్రామ్స్ సంబంధించినవి, చిత్రపటాలు, వీటన్నిటిని ఇక్కడ లెక్చరర్ మెథడ్లో మనం వివరించడానికి అవకాశం ఉంది. తరగతి గదిలో లెక్చరరు కాన్సెప్ట్స్ని, భావనల్ని తరగతి గదిలో చెప్తూ పోతూ ఉంటాడు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటాం. నెక్స్ట్, ఎక్కువ మంది మోర్ దాన్ 30 నెంబర్ స్టూడెంట్స్ ఉంటే క్లాస్ రూమ్లో ఈ లెక్చరర్ మెథడ్ ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఎక్కువ మంది పిల్లలు తరగతి గదిలో ఉన్నప్పుడు మనకు ఏమవుతుందంటే లెక్చరర్ మెథడ్ని ఎన్నుకుంటే బాగుంటుంది. తరగతి గదిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, అదేవిధంగా మనకు టైం కలిసి రావాలన్నప్పుడు కూడా లెక్చరర్ మెథడ్ని తీసుకుంటాం. అతి తక్కువ టైం ఉంది, ఎక్కువ సిలబస్ ఉంది. ఇలాంటప్పుడు మనం లెక్చరర్ మెథడ్లో బోధిస్తే అనుకున్న సమయానికి మన గోల్ రీచ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా లెక్చరర్ మెథడ్లో ఇంకా ఏమవుతున్నాయంటే పాఠ్యాంశాలని రివిజన్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ తిరిగి ఏవైనా వెనుకబడిన విద్యార్థులు ఉంటే ఆ వెనుకబడిన విద్యార్థులకి తిరిగి పాఠ్యాంశాలని పునశ్చరణ చేయడానికి, రివిజన్ చేయడానికి ఈ లెక్చరర్ మెథడ్లో ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్తూ ఉంటాం. ఇంకా లెక్చరర్ మెథడ్ని మనము ప్రాథమిక స్థాయిలో కంటే ఉన్నత పాఠశాలల స్థాయిలో, కాలేజీ లెవెల్లో ఇది ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. మన యొక్క ప్రాథమిక స్థాయిలో కూడా దీన్ని తీసుకోవడానికి జరుగుతుంది లెక్చరర్ మెథడ్. ఇవి లెక్చరర్ మెథడ్లో ఉన్న ఉపయోగాలు. నెక్స్ట్, అదేవిధంగా డిఫెక్ట్స్. దీనిలో ఉన్న ప్రధానమైన లోపం నెంబర్ 1 ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే ఇక్కడ పిల్లల యొక్క వైయక్తిక భేదాలని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోకుండా తరగతి గదిలో ఎంతసేపటికి టీచర్ మాత్రమే బోధిస్తూ పోతూ ఉంటాడు, విద్యార్థి వింటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏ విద్యార్థి బాగా చదువుతున్నాడు, ఏ విద్యార్థి వెనుకబడ్డాడు ఇక్కడ లెక్చరర్ మెథడ్లో మనకు తెలియదు. తరగతి గదిలో 50 మంది విద్యార్థులు ఉంటే ఆ 50 మంది విద్యార్థులకి ఇక్కడ లెక్చరర్ మెథడ్లో మన పాఠ్యాంశాన్ని బోధిస్తూ వెళ్తాం. కానీ ఏ వ్యక్తి బాగా చదువుతున్నాడా, బి వ్యక్తి బాగా చదువుతున్నాడా, ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి మనం కనుక్కోలేము. నెక్స్ట్, నాట్ సూటబుల్ ఎక్స్పెరిమెంట్స్. లెక్చరర్ మెథడ్లో ఇక్కడ మనం ప్రయోగాలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఎంతసేపటికి తరగతి గదిలో ఏదైనా ప్రయోగానికి సంబంధించిన అంశం ఉంటే అక్కడ వివరించడం మాత్రమే జరుగుతుంది. లెక్చరర్గా టీచరు వివరిస్తూ ఉంటాడు, విద్యార్థి వింటూ ఉంటాడు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, ప్రయోగాలు చేయడానికి, విద్యార్థికి స్వతహాగా తాను నేర్చుకోవడానికి విద్యార్థులు ఎప్పుడు ఏమి ఆలోచిస్తూ ఉంటారంటే తరగతి గదిలో ఏదైనా ఒక కొత్త అంశాన్ని పరిశీలించాలి, లేకుంటే కొత్త అంశాన్ని తెలుసుకోవాలి, నేను చెయ్యాలి అనే తపన ఉంటుంది విద్యార్థుల్లో. ఆ అవకాశం ఇక్కడ ఈ లెక్చరర్ మెథడ్లో లేదు. ఎందుకంటే తరగతి గదిలో విద్యార్థి మనము ఎంతసేపటికి ఆ భావనల్ని, సిద్ధాంతాలని ఇక్కడ వివరించడం జరుగుతుంది, కానీ విద్యార్థి స్వతహాగా చేయలేడు. కాబట్టి ఆ భావనలు నాట్ సూటబుల్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు చేయడానికి ఇక్కడ అనుకూలంగా ఉండదు. థర్డ్ వన్, రీడింగ్ ద క్రియేటివిటీ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ విద్యార్థులకి వాళ్ళ యొక్క సృజనాత్మక అంశాలని అవకాశం కల్పించడం జరగదు. ఎందుకంటే విద్యార్థులు క్రియాత్మకంగా ఆలోచించడానికి, కొత్త ఆలోచనలు చేయడానికి ఈ లెక్చరర్ మెథడ్లో అవకాశం లభించదు. ఎంతసేపటికి టీచర్ తాను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు, విద్యార్థి వింటూ పోతూ ఉంటాడు. కాబట్టి విద్యార్థి స్వతహాగా తన యొక్క భావనల్ని, తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క విశ్లేషణని, తనకి ఏమైనా డౌట్స్ వస్తే వాటిని కొత్త పంతాలో ఆలోచించడానికి అవకాశం లభించదు. ఇది కూడా లెక్చరర్ మెథడ్లో ఉన్న ప్రధానమైన లోపంగా చెప్తూ ఉంటాం. ఇవన్నీ లెక్చరర్ మెథడ్లో ఉన్న లోపాలు. నెక్స్ట్, బి, లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. టీచర్ సెంటర్ మెథడ్లో రెండో అంశం ఏంటంటే లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని చెప్తాము. అంటే దీంట్లో టీచర్ రోల్ ఎట్లా ఉంటుందంటే యాక్టివ్ రోల్ ఉంటుంది టీచర్ది. టీచర్ ఈజ్ యాక్టివ్ అండ్ ద లెర్నర్ ఆర్ ప్యాసివ్. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడము చాలా ఉత్సాహంగా ఉంటాడు, విద్యార్థి మాత్రము తరగతి గదిలో కూర్చొని వింటూ ఉంటాడు. ఇది లెక్చరర్ మెథడ్ కంటే కొంచెము అధునాతనమైనది. టీచర్ సెంటర్ మెథడ్లో కొద్దిగా మెరుగైన పద్ధతి ఏంటి అంటే లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని చెప్తూ ఉంటాము. టీచర్ ఎంతసేపు ఇక్కడ తరగతి గదిలో టీచరు తాను ఏ అంశం అయితే చెప్పదలుచుకున్నాడో ఆ చెప్పదలుచుకున్న అంశాన్ని తరగతి గదిలోకి తీసుకువెళ్ళి విద్యార్థుల ముందు ప్రదర్శిస్తూ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ పద్ధతిలో ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలోకి ఒక గుండె సంబంధించిన ఈరోజు హార్ట్ గురించి మనం చెప్పదలుచుకున్నాం. తరగతి గదిలోకి ఆ మోడల్ తీసుకొని వెళ్తాడు ఉపాధ్యాయుడు, టీచర్. ఆ హార్ట్కి సంబంధించిన అంశాన్ని తరగతి గదిలో ప్రదర్శిస్తూ వివరిస్తూ ఉంటాడు.
అంటే టీచర్ రోల్ యాక్టివ్గా ఉంటుంది, విద్యార్థుల రోల్ ఇక్కడ ప్యాసివ్గా ఉంటుంది. నెక్స్ట్ టీచర్ సెంటర్ మెథడ్, ఇది కూడా టీచర్ సెంటర్ మెథడే, కాకపోతే దానికంటే ఇది కొద్దిగా బెటర్. నెక్స్ట్ మరి దీంట్లో ఉన్న స్టెప్స్, కొన్ని సోపానాలు ఉన్నాయి లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో. నెంబర్ 1 ప్లానింగ్. ఉపాధ్యాయుడు మొట్టమొదట ఈ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో మొట్టమొదట తాను ఏం చెప్పదలుచుకున్నాడు ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఇది నెంబర్ 1. రేపు తరగతి గదిలో మనం ఏం చెప్పదలుచుకున్నాం దానికి సంబంధించిన ఒక ప్లాన్ రాసుకోవాలి. దీన్నే మామూలుగా మనము టీచింగ్ డైరీ అంటాం. ఈ టీచింగ్ డైరీలో భాగంగా రేపు ఏం చెప్పదలుచుకున్నామో విద్యార్థులకి ఈ మెథడ్కి సంబంధించిన అంశాలు నోట్ చేసుకోవాలి. నెంబర్ 2 ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్. ఆ లెసన్కి సంబంధించి పరిచయాన్ని విద్యార్థులకు చేయాలి. ఇది కూడా దీంట్లో ఉన్న నెక్స్ట్ స్టెప్. మనము తరగతి గదిలో విద్యార్థులకి ఫర్ ఎగ్జాంపుల్ గాలి అనే లెసన్ చెప్పదలుచుకున్నాం. ఆ గాలి అనే లెసన్ చెప్పదలుచుకున్నప్పుడు దానికి సంబంధించిన అంశాలు, భావనలు, మామూలుగా విద్యార్థిని ముక్కు మూసుకోమని చెప్పొచ్చు. మూసుకోమన్నప్పుడు కొద్దిసేపటికి అతని యొక్క శ్వాస ఆగిపోతుంది, అంటే అతనికి వెంటనే అర్థమవుతుంది అంటే గాలి అవసరమని. ఇట్లాంటి అంశాలు అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్. మనం ఏ పాఠ్యాంశాన్ని అయితే బోధించదలుచుకున్నామో దానికి సంబంధించిన కొంత అంశాలు ఇక్కడ చెప్పదలుచుకోవాలి. నెంబర్ 3 ప్రజెంటేషన్ ఆఫ్ ద కాంటెంట్. మనం ఏ అంశాన్ని అయితే ఇక్కడ బోధించదలుచుకున్నామో ఆ అంశాన్ని ముందుగానే మనం ఇక్కడ తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకున్న అంశాన్ని తరగతి గదిలో ప్రదర్శిస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఈరోజు మనము గాలి యొక్క ధర్మాలు అట్లాంటి టాపిక్ తీసుకున్నాం అనుకోండి. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ మనం ప్రజెంటేషన్ క్లాస్ రూమ్లో దాని యొక్క ధర్మాలు ఏంది, లక్షణాలు ఏంది, ఇట్లాంటివి మొత్తం తరగతి గదిలో ప్రజెంటేషన్ ఆఫ్ కాంటెంట్ 3rd స్టెప్లో వస్తుంది. 4th స్టెప్లో ల్యాబొరేటరీ మేనేజ్మెంట్. తరగతి గదికి వెళ్ళే ముందే మనం ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రయోగాన్ని ముందుగా మనం ఒకసారి చేసి చూసుకోవాలి. చేసి చూసుకున్న తర్వాత విద్యార్థులు తరగతి గదిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటివి ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఇది ల్యాబొరేటరీ మేనేజ్మెంట్ అని చెప్తుంటాం. నెంబర్ 5 బ్లాక్ బోర్డ్ వర్క్. మనము దీంట్లో ఏ అంశమైతే విద్యార్థులకి నల్ల పని ఇవ్వదలుచుకున్నామో, బ్లాక్ బోర్డ్ వర్క్ ఇవ్వదలుచుకున్నామో అది కూడా ముందుగానే ఇక్కడ తయారు చేసుకొని ఉంచుకోవాలి. నెంబర్ 6 సూపర్విజన్, పర్యవేక్షణ. ఉపాధ్యాయుడు ఇక్కడ ఏ అంశాలు అయితే బోధించదలుచుకున్నాడో వాటికి సంబంధించిన సూపర్విజన్ ఉండాలి. ఇవి లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉన్న సోపానాలు. నెక్స్ట్ అడ్వాంటేజెస్, దీనివల్ల ఉన్న లాభాలు. నెంబర్ 1 ఇంక్రీజింగ్ అబ్జర్వేషన్ పవర్. విద్యార్థుల్లో దీని ద్వారా ఏమవుతుందంటే అబ్జర్వేషన్ పవర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. దీన్నే పరిశీలన శక్తి అంటాము. ఎందుకంటే విద్యార్థులు తరగతి గదిలో ఎంతసేపటికి టీచర్ చెప్తూ ఉంటే వినడం జరగదు. విద్యార్థులు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టు తరగతి గదిలో అబ్జర్వేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తరగతి గదిలోకి ఏదైనా ఒక కొత్త అంశాన్ని చెప్పదలుచుకున్న అంశాన్ని, మన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ తీసుకువెళ్తే విద్యార్థులు వాటిని ఆసక్తిగా పరిశీలిస్తారు, గమనిస్తారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి పరిశీలన శక్తి అనేది, అబ్జర్వేషన్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇది దేంట్లో భాగంగా ఉంటుందంటే అబ్జర్వేషన్ స్కిల్లో భాగంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలోకి శృతి దండం అని మామూలుగా మనం చెప్పామనుకోండి, వాళ్ళకి విద్యార్థులకు అర్థం కాదు. అదే తరగతి గదిలోకి ఆ శృతి దండాన్ని క్లాస్ రూమ్లోకి తీసుకుని వెళ్తే విద్యార్థులకు అక్కడ శృతిదండం అంటే ఏంది, దాని యొక్క పొడవు వెడల్పులు ఎట్లా ఉన్నాయి, తర్వాత దానివల్ల ఉపయోగాలు ఏంది, విద్యార్థులు ఇక్కడ ఏం చేస్తారంటే వాటిని పరిశీలించడం జరుగుతుంది. అబ్జర్వేషన్ స్కిల్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ సస్టైనబిలిటీ ఆఫ్ నాలెడ్జ్. విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని ఈ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో మనం ఏదైతే అంశాన్ని ఇక్కడ బోధిస్తున్నామో, ఏదైతే టీచ్ చేస్తున్నామో వాటి ద్వారా విద్యార్థులకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఈ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనము విన్న దానికంటే చూసింది ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. మనకు సైకలాజికల్గా కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వింటే ఒక 30% గుర్తుంటుంది, తర్వాత చూస్తే ఒక 50%, అదేవిధంగా చేస్తే ఇంకెక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి ఇక్కడ సస్టైనబిలిటీ ఆఫ్ నాలెడ్జ్, మనము తరగతి గదిలో ఏదైతే ప్రదర్శించామో, ఏదైతే బోధిస్తున్నామో ఆ అంశాలు విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఈ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న ప్రధానమైన లోపాలు, డిఫెక్ట్స్. నెంబర్ 1 లో స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్. ఇది తక్కువ మంది తరగతి గదిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు తరగతి గదిలో మోర్ దాన్ 30 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అప్పుడు లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ యూజ్ కాదు. ఎందుకంటే అంతమందికి సంబంధించిన అంశాలు మనం తరగతి గదిలోకి తీసుకువెళ్ళాలంటే ప్రాబ్లం. ఈ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే క్లాస్ రూమ్లో, తరగతి గదిలో తక్కువ మంది విద్యార్థులు ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 2 ఓన్లీ సీయింగ్ నో డూయింగ్.
విద్యార్థులు ఇక్కడ ఓన్లీ ఉపాధ్యాయుడు చేసే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తాడు. ఆ, అతను చేయడానికి అవకాశం లభించదు. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో మనము ఏదైనా ఒక అంశాన్ని తీసుకువెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ నాయకుల చిత్రపటాలు మనం తరగతి గదిలోకి తీసుకెళ్ళాం, లేకుంటే ఒక గ్లోబ్ని తరగతి గదిలోకి తీసుకువెళ్ళినప్పుడు విద్యార్థి మనం చెప్తుంటే ఆ గ్లోబ్ని పరిశీలిస్తాడు, లేకుంటే ఆ మ్యాప్ని పరిశీలిస్తాడు, మనం చేస్తుంటే చూస్తాడు. కానీ విద్యార్థి స్వతహాగా విద్యార్థులకు ఏం కోరిక ఉంటుందంటే తరగతి గదిలోకి గ్లోబ్ తీసుకపోతే విద్యార్థులు వచ్చి దాన్ని ముట్టుకోవడానికి, దాన్ని చూడడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎప్పుడైనా ప్రాథమిక స్థాయిలో అయినా ప్రాథమికోన్నత స్థాయిలో అయినా విద్యార్థులు మనం తరగతి గదిలోకి ఏదైనా వస్తువుని తీసుకువెళ్తే వాళ్ళు ముట్టుకోవాలి, దాన్ని పరిశీలించాలి, చూడాలి, ఇట్లాంటి ఆలోచనలని వాళ్ళలో వస్తాయి. ఇది మంచి ఆలోచనలు. అంటే ఈ అవకాశం మనం ఇక్కడ లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఇవ్వలేం. విద్యార్థి ఎంతసేపటికి ఉపాధ్యాయుడు చేస్తూ ఉంటే వాటిని పరిశీలిస్తాడు, తాను మాత్రం చేయాలనే కోరిక ఉన్నా కానీ ఇక్కడ అవకాశం లభించదు. ఇది లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉన్న ప్రధానమైన లోపంగా చెప్పవచ్చు. నెంబర్ 3 హిస్టారికల్ మెథడ్. టీచర్ సెంటర్ మెథడ్లో మూడో రకమైనది ఏంటంటే హిస్టారికల్ మెథడ్ అని చెప్తాం. ఈ హిస్టారికల్ మెథడ్ అంటే మామూలుగా చారిత్రక పద్ధతి అని చెప్తూ ఉంటాం. ఈ చారిత్రక పద్ధతిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. నెంబర్ 1 అనెక్డోటల్ మెథడ్ అని చెప్తుంటాం. అనెక్డోటల్ మెథడ్ అంటే ఇక్కడ శాస్త్రవేత్తలకు సంబంధించిన వాళ్ళ యొక్క సంఘటనలు, వాళ్ళ జీవితంలో ఏమైనా సంఘటనలు జరిగితే ఆ సంఘటనలు ఇక్కడ వివరిస్తూ ఉంటాం. వివరించడం ద్వారా విద్యార్థులు ఏం చేస్తారంటే నేను కూడా పలానా సైంటిస్ట్ లాగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నాడు. ఏపీజే అబ్దుల్ కలాం తన యొక్క నిజ జీవితంలో ఏవైనా సంఘటన జరిగింది, ఆ అంశం మనం తరగతి గదిలో చెప్పామనుకోండి, విద్యార్థులు ఏం చేస్తారంటే హిస్టారికల్ మెథడ్లో, అనెక్డోటల్ మెథడ్లో బాగా అట్రాక్ట్ అవుతారు, బాగా ఆలోచించగలుగుతారు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. మనము ఆర్కిమెడిక్స్ సూత్రం ఉంది. ఈ ఆర్కిమెడిక్స్ సూత్రం అతను ఎట్లా కనుక్కున్నాడు? అతను స్నానం చేసేటప్పుడు మామూలుగా ఒక టబ్లోకి వెళ్ళాడు. టబ్లోకి దూకగానే ఆ టబ్లో ఉన్న వాటర్ కిందికి పడిపోయాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆర్కిమెడిక్స్ సూత్రం ఏ విధంగా వచ్చిందంటే అతడు నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా, అదేవిధంగా న్యూటన్కి సంబంధించి న్యూటన్ నియమాలు కూడా ఇక్కడ యాపిల్ పండు పైనుంచి కింద పడ్డది. ఆ కింద పడ్డ సంఘటన విద్యార్థులకు మనం చెప్తే ఏమవుతుందంటే అనెక్డోటల్ మెథడ్లో విద్యార్థులు ఎక్కువగా ఆసక్తిగా మనని పరిశీలిస్తుంటారు. విద్యార్థులు ఇంకా ఎక్కువ అంశాలు అంటే శాస్త్రవేత్తల నిజ జీవితంలో జరిగిన సంఘటనలు మనం తరగతి గదిలో బోధిస్తూ ఉంటే విద్యార్థులు మన బోధన వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఆకర్షితులై ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి అని కొత్త కొత్త పుస్తకాలు చదవడానికి వాళ్ళ యొక్క అభ్యసన అనేది ఇక్కడ మెరుగవుతుంది. అదేవిధంగా ఇంకా తరగతి గదిలో యొక్క లైబ్రరీలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి వాటిని కూడా ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. తర్వాత ఇంటర్నెట్కి వెళ్తారు. ఇంటర్నెట్లో సైంటిస్టులకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ సేకరించడం జరుగుతుంది. ఇవన్నీ హిస్టారికల్ మెథడ్, అనెక్డోటల్ మెథడ్ అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇక్కడ బోధించడం జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థులు ఆకర్షితులు అవుతారు. నెంబర్ 2 లైఫ్ హిస్టరీ ఆఫ్ మెథడ్. లైఫ్ హిస్టరీ ఆఫ్ మెథడ్ అంటే మనకు జాతీయ నాయకులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ, నెహ్రూ ఇట్లాంటి వాళ్ళ గురించి మనం చెప్పొచ్చు. చెప్పినప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీ చెప్పినప్పుడు విద్యార్థులు కూడా దానికి ఆకర్షితులై మేము కూడా పలానా జాతీయ నాయకులు కావాలి అనే ఆలోచన వస్తుంది. లేకుంటే సైంటిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం అయినా, కల్పన చావ్లా ఇట్లాంటి వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీ చెప్తూ ఉంటే తరగతి గదిలో దానికి విద్యార్థులు ఆకర్షితులై శాస్త్రం పట్ల, సైన్స్ పట్ల ప్రత్యేకమైన దృష్టిని, శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ ఆలోచనలు, శాస్త్రీయ దృక్పథాలు, హేతుబద్ధీకరణ, విశ్లేషణ, విచక్షణ ఇట్లాంటివన్నీ విద్యార్థుల్లో డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఇది లైఫ్ హిస్టరీ ఆఫ్ మెథడ్ అని చెప్తుంటాం. నెంబర్ 3 ఇవాల్యూషనరీ. ఇవాల్యూషనరీ అంటే హిస్టారికల్ మెథడ్లో మన యొక్క సిద్ధాంతాలు కొన్ని పరిణామ క్రమాలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డార్విన్కి సంబంధించిన జీవ పరిణామ సిద్ధాంతం అంటాం. ఇక్కడ ఇవాల్యూషనరీ థీరీస్ కూడా విద్యార్థులకి ఈ హిస్టారికల్ మెథడ్లో చెప్పవచ్చు. ఏ విధంగా? అదేవిధంగా మానవ జీవిత పరిణామ క్రమము ఇలాంటి అంశాలు ఇవాల్యూషనరీ థీరీస్ ఈ హిస్టారికల్ మెథడ్లో ఇక్కడ థర్డ్ వన్గా చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా కూడా విద్యార్థులు కొత్త అంశాలు నేర్చుకోవడానికి, తర్వాత ఆహారపు గొలుసు ఇట్లాంటివి ఉంటాయి సైన్స్లో. ఈ ఆహారపు గొలుసుకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ విద్యార్థులు తెలుసుకోవడానికి ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే హిస్టారికల్ మెథడ్లో చెప్పొచ్చు. ఇది ఇవాల్యూషనరీ థీరీస్ అని చెప్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా సిద్ధాంతాలు ఏ విధంగా పరిణామక్రమం చెందాయి ఇలాంటి అంశాలు ఇక్కడ బోధించవచ్చు. నెంబర్ 4 సోషల్ మెథడ్ అని చెప్తాం.
సోషల్ మెథడ్ అంటే సాంఘికపరమైన అంశాలు. సాంఘికపరమైన అంశాలు అంటే ఒక సమాజం ఏ విధంగా ఉంది, తర్వాత వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి అంశాల జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ సాంప్రదాయం కట్టు బొట్టు ఆచారాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ హిస్టారికల్ మెథడ్ ద్వారా వివరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుందాం. మన తెలంగాణ యొక్క సంస్కృతి ఏమిటి, మన తెలంగాణలో బోనాల పండుగ ఏ విధంగా చేస్తారు, తెలంగాణలో జాతరలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత తెలంగాణలో జరుపుకునే ప్రధాన పండుగలు ఏమిటి, అదేవిధంగా దసరా ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటుంటాం, ఇట్లాంటి అంశాలు, బతుకమ్మ ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటాం, ఇవన్నీ హిస్టారికల్ మెథడ్లో సోషల్ మెథడ్లో వస్తున్నాయి. అంటే ఇక్కడ వ్యక్తుల యొక్క సాంఘిక పరమైన అంశాలు, జీవన విధానానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ తరగతి గదిలో బోధించడానికి హిస్టారికల్ మెథడ్ని చూజ్ చేసుకోవచ్చు. ఒక లెసన్ తీసుకున్నప్పుడు అది ఏ పద్ధతిలో బోధించాలి అన్నదానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయుడే తాను డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ మెథడ్లో బోధిస్తే బాగుంటుందా, ఈ మెథడ్లో లెక్చరర్ మెథడ్లో బోధించాలా, లేకుంటే హిస్టారికల్ మెథడ్లో బోధించాలా, లేకుంటే సోషల్ మెథడ్లో బోధించాలా, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు తనకు అనుగుణంగా ఏ పద్ధతి ద్వారా బోధిస్తే మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే విద్యార్థులకి అర్థం కావాలి. విద్యార్థులకి ఏ మెథడ్ తీసుకుంటే సులువుగా అర్థమవుతుందో ఆ మెథడ్లో మనం బోధించాలి. ఇది మనకు టీచర్ సెంటర్ మెథడ్లో ఉన్న అంశాలు. నెక్స్ట్ రెండవది స్టూడెంట్ సెంటర్ మెథడ్స్ అని చెప్తాం. ఈ స్టూడెంట్ సెంటర్ మెథడ్లో కూడా వివిధ రకాల మెథడ్లు ఉన్నాయి. నెంబర్ 1 హ్యూరిస్టిక్ మెథడ్, నెంబర్ 2 ప్రాజెక్ట్ మెథడ్, నెంబర్ 3 ల్యాబొరేటరీ మెథడ్, నెంబర్ 4 ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్, నెంబర్ 5 ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. వీటిలో ఇక్కడ ప్రధానంగా స్టూడెంట్ సెంటర్ అంటే విద్యార్థికి సంబంధించిన అంశాలని ఆధారంగా చేసుకొని విద్యార్థిని ప్రధానంగా ఇక్కడ సెంటర్ చేసుకొని 5 రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి. దీంట్లో నెంబర్ 1 హ్యూరిస్టిక్ మెథడ్ అంటే అన్వేషణ పద్ధతి. దీని గురించి ఒకసారి పరిశీలిద్దాం. హ్యూరిస్టిక్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఈ ఇంగ్లీష్ వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే హ్యూరిస్కో అనే గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. హ్యూరిస్కో అంటే ఇక్కడ అన్వేషించడము. అంటే హ్యూరిస్కో మీన్స్ ఫైండింగ్ ఆర్ డిస్కవరీ ఆర్ రీసెర్చ్. విద్యార్థి ఏదైనా ఒక కొత్త అంశాన్ని కనుగొనాలి, తర్వాత పరిశీలించాలి, తర్వాత ఇంకా పరిశోధించాలి, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. దీన్ని హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా దిస్ మెథడ్ ఇన్వెంటెడ్ బై ప్రొఫెసర్ హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్. ఆమ్స్ట్రాంగ్ అనే వ్యక్తి దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఈ అన్వేషణ పద్ధతి. ఈ అన్వేషణ పద్ధతిలో ఉన్న స్టెప్స్, సోపానాలు. నెంబర్ 1 టు డిఫైన్. ఫస్ట్ మనం ఏది ఇక్కడ బోధించాలి అన్నదాన్ని మనం ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్లో ఏ అంశాన్ని తీసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులకు టు డిఫైన్ అంటే అతను మొట్టమొదట ఇవ్వాలి ఏ అంశం అనేది ఇక్కడ నిర్వచించాలి. దానికి సంబంధించిన అంశాలు తరగతి గదిలో మనం ముందు ప్రిపేర్ చేసి విద్యార్థులకు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్వేషణ పద్ధతిలో మనం తరగతి గదిలో వివిధ రకాల అంశాలు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామంలో ఉన్న వివిధ రకాల ఇండ్ల గురించి సమాచారాన్ని సేకరించండి, ఇది విద్యార్థులకు ఇవ్వవచ్చు. లేకుంటే మన గ్రామంలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి వీటిని పరిశీలించండి, ఇది కూడా ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్లో మనం ఇవ్వవచ్చు. నెంబర్ 2 ప్రాక్టికల్ మేనేజ్మెంట్. విద్యార్థి స్వతహాగా ఇక్కడ ఏం చేస్తుంటే దీంట్లో ప్రాక్టికల్గా వాళ్ళకి ఏదైనా అంశాన్ని ఇస్తే విద్యార్థి స్వతహాగా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పాం, ఎప్పుడైనా విన్న దానికంటే చూసింది ఎక్కువ కాలం గుర్తుంటుంది, చూసిన దానికంటే చేసింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి లెర్నింగ్ బై డూయింగ్. మనము ఒక కొత్త అంశాన్ని చేయడం ద్వారా అంటే ప్రాక్టికల్ మేనేజ్మెంట్ అంటే తరగతి గదిలో మనము ఏ అంశాన్ని ఇక్కడ ఇవ్వదలుచుకున్నాము అన్వేషణ పద్ధతిలో ఆ అంశానికి సంబంధించి మొట్టమొదట మనం విద్యార్థులని ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా ప్రిపేర్ కావాలి. దీన్ని ప్రాక్టికల్ మేనేజ్మెంట్. నెంబర్ 3 డిస్క్రిప్షన్. ఆ అంశాన్ని మనం మొదట ఏ అంశమైతే అన్వేషణ పద్ధతిలో ఇవ్వదలుచుకున్నామో దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పెట్టుకోవాలి. ఆ సేకరించిన అంశాన్ని టీచర్కి తెలియాలి. నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థులకు కూడా తెలియజెప్పాలి. విద్యార్థులు కూడా ఆ అంశానికి సంబంధించినవి ఎట్లా ఏ విధంగా చేయాలి, సూచన కార్డులు ఇవ్వడము వాళ్ళకి, ఇలాంటి వాటి ద్వారా. నెంబర్ 4 కన్క్లూజన్. విద్యార్థి వివిధ రకాల అంశాలు సేకరించుకుని వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామంలో ఉన్న వివిధ రకాల ఇండ్లు అని చెప్పాం, ఆ ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని అన్వేషణ పద్ధతిలో సేకరించుకొని రావచ్చు. సేకరించుకుని వచ్చిన తర్వాత మనం ఉపాధ్యాయుడిగా ఇక్కడ తరగతి గదిలో ఇండివిజువల్ వర్క్స్ ఇవ్వచ్చు, దీన్ని గ్రూప్ యాక్టివిటీ కింద కూడా ఇవ్వచ్చు. గ్రూప్ యాక్టివిటీస్ ఇస్తే అన్ని గ్రూపులని ప్రజెంటేషన్ ఇక్కడ చేయించాలి. ప్రజెంటేషన్ చేయించిన తర్వాత లాస్ట్కి ఉపాధ్యాయుడు ఇక్కడ కన్క్లూజన్ ఇవ్వాలి. ఇవి దీంట్లో ఉన్న సోపానాలు. మరి దీని ద్వారా ఏం లాభాలు ఉన్నాయి? అడ్వాంటేజెస్.
నెంబర్ 1 లెర్నింగ్ బై డూయింగ్. విద్యార్థి చేయడం ద్వారా, పరిశోధించడం ద్వారా, తరగతి గదిలో తాను స్వతహాగా తెలుసుకోవడం ద్వారా ఇక్కడ ఈ అంశాన్ని అది తెలుసుకుంటూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ మెథడ్లో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే అక్కడ టీచర్ యాక్టివ్గా ఉంటాడు. మరి ఇక్కడ ఈ అన్వేషణ పద్ధతిలో ఎవరు యాక్టివ్గా ఉంటాడంటే ఇక్కడ ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు. మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, లెక్చరర్ మెథడ్లో యాక్టివ్ రోల్ ఎవరిది, లేకుంటే అన్వేషణ పద్ధతిలో యాక్టివ్ రోల్ ఎవరిది. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తాడు. ఆప్షన్ ఏ టీచర్, ఆప్షన్ బి స్టూడెంట్, ఆప్షన్ సి పై ఇద్దరు, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ యాక్టివ్ రోల్ ఎవరిది, స్టూడెంట్స్ది. కాబట్టి అన్వేషణ పద్ధతిలో లెర్నింగ్ బై డూయింగ్ విద్యార్థులకి ఇక్కడ మనం చేయడానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నాం. నెంబర్ 2 సైంటిఫిక్ యాటిట్యూడ్స్. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు పెంపొందడానికి అవకాశం ఉంది. అంటే శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ ఆలోచన దృక్పథం పెంపొందించడానికి అన్వేషణ పద్ధతిలో ఎక్కువగా ఆలోచనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము గ్రామాల్లో వివిధ రకాల మూఢనమ్మకాలు ఉంటాయి. ఈ మూఢనమ్మకాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ క్లాస్ రూమ్లో అన్వేషణ పద్ధతిలో దానికి సంబంధించిన ఒక యాక్టివిటీ ఇవ్వవచ్చు. యాక్టివిటీ ఇచ్చినప్పుడు విద్యార్థి తను సొంతంగా ప్రయోగాలు చేస్తాడు కాబట్టి, అన్వేషించి నేర్చుకుంటాడు కాబట్టి అతనిలో చిన్నప్పటి నుంచే శాస్త్రీయ ఆలోచనలు పెంపొందుతాయి. మూఢనమ్మకాలకు దూరంగా ఉంటాడు. శాస్త్రీయ ఆలోచనలు పెంపొందడానికి అవకాశం ఉంది. శాస్త్రీయ వైఖరులు డెవలప్ కావడానికి అవకాశం ఉంది. నెంబర్ 3 క్రియేటివిటీ. అంటే విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అన్వేషణ పద్ధతిలో ఉన్న ప్రధానమైన లాభం ఏంటి అంటే విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిందే ఫైనల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీచర్ చెప్పిందే ఫైనల్ కాదు. విద్యార్థి వివిధ రకాల సమాధానాలు రాబట్టవచ్చు. అది కరెక్ట్ అయితే మనం యాక్సెప్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ నేర్చుకోవడం అనే అంశము ఒక టీచర్ ద్వారా మాత్రమే జరగదు. అది స్టూడెంట్స్ టీచర్ ద్వారా నేర్చుకుంటాడు, విద్యార్థులు పీర్ గ్రూప్స్ ద్వారా నేర్చుకుంటారు, అదేవిధంగా సొసైటీ ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు సమాజంలో వివిధ రకాల సాంకేతిక అంశాలు డెవలప్ అయ్యాయి. కంప్యూటర్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, నెక్స్ట్ టీవీస్, రేడియోస్, ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. వీటన్నింటి ద్వారా కూడా ఇక్కడ క్రియేటివిటీ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. విద్యార్థిలో దీనికి సంబంధించిన ప్రధానమైన లాభం ఏంటంటే క్రియేటివిటీ, సృజనాత్మకంగా ఆలోచించే అవకాశం ఇక్కడ తరగతి గదిలో ఇస్తున్నాం. ఇది అన్వేషణ ఇక్కడ ఈ పద్ధతిలో ఉన్న ప్రధానమైన లాభం. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. విద్యార్థుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అన్వేషణ పద్ధతి ద్వారా ఏమవుతుంటే విద్యార్థి తాను సొంతంగా ప్రయోగం చేస్తుండే కాబట్టి, తానే సొంతంగా కనుగొంటుండే కాబట్టి, ఈ విషయానికి సంబంధించిన అంశాలు తానే నేర్చుకుంటుండే కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అంటే తాను ఏ అంశమైనా నిజ జీవితంలో సాధించగలుగుతాను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఇది దీంట్లో ఉన్న ప్రధానమైన లాభం. ఎప్పుడైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విద్యార్థుల్లో డెవలప్ అయితే నిజ జీవితంలో వాళ్ళకు సంబంధించిన ఏ అంశమైనా, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. ఇది తరగతి గదిలో మనం ప్రధానంగా డెవలప్ చేయాల్సింది ఏంటంటే విద్యార్థుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి. ఈ అన్వేషణ పద్ధతి ద్వారా విద్యార్థులకు ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రీనెస్. ఇక్కడ స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థికి. తరగతి గదిలో లెక్చరర్ మెథడ్లో, లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో మనం స్వేచ్ఛ ఇవ్వట్లేదు విద్యార్థులకి. కానీ ఇక్కడ అన్వేషణ పద్ధతిలో విద్యార్థులకి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు స్వతహాగా ఏ అంశాన్నైనా పరిశీలించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయులతోటి చర్చించడానికి అవకాశం ఉంది. తన యొక్క పీర్ గ్రూప్స్ తోటి చర్చించడానికి అవకాశం ఉంది. జట్లలో చర్చించడానికి అవకాశం ఉంది. సమవయస్కులతోటి చర్చిస్తూ ఉంటారు. తర్వాత సమాజంలో వివిధ రకాల వ్యక్తుల్ని కలిసి వాళ్ళ యొక్క అనుభవాల్ని తెలుసుకొని ఇక్కడ చర్చించడానికి అవకాశం ఉంది. అంటే ఒక అంశాన్ని విద్యార్థి తరగతి గదిలో మాత్రమే నేర్చుకోడు, తరగతి గది బయట కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఫ్రీనెస్ ఇక్కడ ఉంటుంది. అదే లెక్చరర్ మెథడ్లో, లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో లేదు. నెక్స్ట్ రెస్పెక్ట్ అండ్ వర్క్. విద్యార్థులకి పని పట్ల గౌరవం అనేది పెంపొందుతుంది. మన గాంధీజీ కూడా చెప్తాడు. అదేవిధంగా ఈశ్వరీబాయి పటేల్ కమిటీ కూడా 1977లో ఏం చెప్తుంది అంటే SUPWని డెవలప్ చేయాలని చెప్తుంది. అంటే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివిటీ వర్క్. అంటే విద్యార్థులకి పని పట్ల గౌరవం పెంపొందించడం. అంటే తరగతి గదిలో మనం తరగతి గదిలో బోధించిన అంశాలు విద్యార్థి ఎంతసేపటికి నేర్చుకొని ఒక కంప్యూటర్ లాగా, ఇంటర్నెట్ లాగా, ఒక మెషిన్ లాగా తయారు కావడం కాదు. బయటికి వెళ్ళిన తర్వాత విద్యార్థులు పని పట్ల గౌరవం, అంటే సమాజంలో అన్ని వృత్తుల పట్ల విద్యార్థులకి గౌరవభావం పెంపొందించాలి. అది ఎక్కడ సాధ్యమవుతుందంటే ఈ అన్వేషణ పద్ధతి ద్వారా సాధ్యమవుతుంది. అంటే సమాజంలో అన్ని వృత్తులు సమానమే, ఏ ప్రొఫెషన్ని ఎన్నుకున్నా కానీ అన్ని ఈక్వలే అనే వర్క్, రెస్పెక్ట్ అండ్ వర్క్, పని పట్ల గౌరవం పెరుగుతుంది. సమాజంలో ఒక వృత్తి పట్ల చిన్న చూపు అనేది విద్యార్థుల్లో ఉండదు. ఇది మనకి ఈ పద్ధతి ద్వారా లాభం. నెక్స్ట్ ఇండివిజువల్ కేర్. ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, ఇండివిజువల్ కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ పద్ధతిలో. అంటే
వైయక్తిక భేదాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉంటే ఎంతసేపటికి అదే లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో అయినా లెక్చరర్ మెథడ్లో అయినా బాగా చదివే విద్యార్థులనే టీచర్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తుంటాడు. అదే ఈ మెథడ్లో అట్లా కాదు. ఇక్కడ ఈ మెథడ్లో ఏమవుతుందంటే ఇండివిజువల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థిని మనం పరిశీలించడానికి అవకాశం ఉంది. ఏ విద్యార్థి బాగా చదువుతున్నాడు, ఏ విద్యార్థి చదవలేకపోతున్నాడు, ఎక్కడ వెనుకబడి ఉన్నాడు, ఆ వెనుకబడడానికి గల ప్రధాన కారణం ఏంది, అతడికి ఎక్కడ ఉపాధ్యాయుని యొక్క సహాయం అవసరం, ఇవన్నీ ఈ మెథడ్లో ఉన్న అడ్వాంటేజెస్. ఇండివిజువల్ కేర్ వైయక్తిక భేదాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ దీనిలో లిమిటేషన్స్, మరి కొన్ని లోపాలు ఉన్నాయి. అదేంటంటే మనీ అండ్ టైం వేస్ట్. ఇక్కడ ప్రధానంగా ఏ అంశాన్ని బోధించాలన్న తరగతి గదిలో మనకు అన్వేషణ పద్ధతిలో ఖర్చుతోటి కూడుకున్న పని. అంటే తరగతి గదిలోకి మనం ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా వివిధ రకాల వస్తువులు తీసుకువెళ్ళాలి అంటే ఇక్కడ డబ్బులు కావాలి. ఈ ప్రతి ఒక్క స్టూడెంటు అంత మనీ స్పెండ్ చేస్తాడంటే ఇది కూడా కొన్ని కష్టం. అంటే కొన్ని అంశాల్లో ఆర్థిక భారం విద్యార్థుల మీద పడడానికి అవకాశం ఉంది. కొన్ని అంశాలు అయితే విద్యార్థులు చేయగలుగుతారు చిన్నవి, కానీ ఎక్కువ ఆర్థిక భారం ఉన్న అంశాలు ఇక్కడ తరగతి గదిలో సాధ్యం కాదు. నెక్స్ట్ అదేవిధంగా టైం వేస్ట్ అవుతుంది. అంటే మన సిలబస్ ప్రకారం మనం బోధించడానికి ఇక్కడ అవకాశం ఉండదు. అన్వేషణ పద్ధతిలో విద్యార్థులు ఏమవుతుంటాయంటే నాకు నేర్చుకునే అంశం కొద్దిగా ఉంటుంది, ఎక్కువ టైం వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ప్రధానమైన లోపం. నెక్స్ట్ అదేవిధంగా టైం టేబుల్ కూడా షూట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టాపిక్ని గాలి అనే లెసన్ ఉందనుకోండి, దాన్ని ఒక 5 పీరియడ్స్లో కంప్లీట్ కావాలని టీచర్ తన యొక్క లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాడు. కానీ అన్వేషణ పద్ధతిలోకి వెళ్తే ఆ 5 పీరియడ్స్ది 10 పీరియడ్స్ కావచ్చు, 15 పీరియడ్స్ కావచ్చు. ఇక టైం టేబుల్లో షూటబుల్ టైం టేబుల్ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ అదేవిధంగా మనకు మామూలుగా తరగతి గదిలో ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఇట్లా 1 by 1 పీరియడ్స్ వస్తుంటాయి. మరి ఇక్కడ అన్వేషణ పద్ధతిలో విద్యార్థులకి ఇట్లాంటివి బోధించేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీరియడ్కి ఎక్కువ టైం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాను అనుకోండి, మనం 2 పీరియడ్స్ అనుకుంటే ఇక్కడ 3-4 పీరియడ్స్ అవ్వడానికి అవకాశం. ఇక్కడ టైం టేబుల్లో షూట్ కాదు. ఇది కూడా దీంట్లో ఉన్న లోపం. నెక్స్ట్ అదేవిధంగా షూటబుల్ ఫర్ లెస్ స్టూడెంట్స్. మనకు తక్కువ మంది విద్యార్థులు ఉంటే మాత్రమే ఈ పద్ధతి చాలా మెరుగ్గా ఉంటుంది. అంటే తరగతి గదిలో తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఇది షూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రిస్ట్రిక్టెడ్ టు జాబ్. మామూలుగా ఇక్కడ కొన్ని రకాలైన పరిమితులు ఉన్నాయి. ఇది దీనికి సంబంధించింది దీంట్లోనే. నెక్స్ట్ మెథడ్ అండి, సెకండ్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ లెర్నింగ్ బై డూయింగ్. ఇది అభ్యసన నియమాల్లో మనకు లెర్నింగ్ బై డూయింగ్ ఆధారంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే విద్యార్థులు ఏ అంశాన్ని అభ్యసించడం అంటే కొత్తగా నేర్చుకోవడం. దీనికి సంబంధించి లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా ఈ అంశం ప్రాజెక్ట్ మెథడ్ను తీసుకున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్ ఇంట్రడ్యూస్డ్ బై కిల్పాట్రిక్. దీన్ని కిల్పాట్రిక్ ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ ఇది ఏ సిద్ధాంతం ఆధారంగా అంటే వ్యవహారిక సత్తావాదం ఆధారంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. నెక్స్ట్ అదేవిధంగా కిల్పాట్రిక్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించి కొన్ని సోపానాలు ఉన్నాయి, స్టెప్స్. నెంబర్ 1 క్రియేటింగ్ సిచ్యువేషన్. మనం తరగతి గదిలో పరిస్థితులు కల్పించాలి. ప్రాజెక్ట్ వర్క్స్ తరగతి గదిలో ఇస్తుంటాం. ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన వాతావరణాన్ని తరగతి గదిలో సృష్టించాలి. మనం ఏ ప్రాజెక్ట్ అయితే తరగతి గదిలో ఇస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ మనం నీటి మొక్కలు, తర్వాత భూమి మీద పెరిగే మొక్కలు, నీళ్ళలో పెరిగే మొక్కలు ఇట్లా ఇస్తున్నాం అనుకోండి ప్రాజెక్ట్స్. అదేవిధంగా గుబురు వేరు మొక్కలు. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏ అంశం అయితే ఇవ్వదలుచుకున్నామో వాటికి సంబంధించిన పరిస్థితులు మనం క్రియేట్ చేసి విద్యార్థులకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అవుతుంది. నెంబర్ 2 సెలెక్షన్ ఆఫ్ ద ప్రాబ్లం. మనము సమస్యను ఎన్నుకోవాలి. మనం 3-4 రకాల ప్రాబ్లమ్స్ విద్యార్థులకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంట్లో విద్యార్థులు దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఫస్ట్ విద్యార్థులకి వివిధ రకాల సమస్యను సృష్టించే విధంగా ఇక్కడ తయారు చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ని సెలెక్షన్ ఆఫ్ ద ప్రాబ్లం అతను ఎన్నుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 3 ప్లానింగ్. దానికి సంబంధించినవి ప్రణాళికాబద్ధంగా ఉండాలి. మరి ఏ విధంగా చేయాలి, ప్రాజెక్ట్ని ఏ విధంగా చేయాలన్న దానికి విద్యార్థి ఇక్కడ ప్లాన్ వేసుకోవాలి. అదేవిధంగా టీచర్ ఇక్కడ గైడ్ చేయాలి. ఏ విధంగా అయితే అది సాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం అనే లెసన్ ఉందనుకోండి. ద్రవ్యోల్బణం అంటే నిరంతరం ధరలు పెరగడం. మరి నిరంతరం ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయన్న దానికి ప్రాజెక్ట్ విద్యార్థులకి ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి ఒక వారం రోజులు మార్కెట్కి వెళ్ళి వివిధ రకాల కూరగాయల ధరలు పరిశీలించి వాటిని డేట్ వైజ్గా ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ టమాటా ఎలా ఉంది, ఆలు ఎలా ఉంది, ఈ విధంగా విద్యార్థులు నోట్ చేసుకుని వస్తారు. ఇక్కడ ప్లానింగ్ ఇవ్వడం.
నెక్స్ట్ నెంబర్ 4 ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే దానికి సంబంధించిన మనం ఈ ప్రాబ్లం ఇచ్చాం, ద్రవ్యోల్బణం అనే టాపిక్ ఇచ్చాం. దీనికి సంబంధించి విద్యార్థి ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి పరిశీలిస్తుంటాడు. అంటే తనకు తెలిసిన వాళ్ళని, గ్రామంలో ఉన్న పెద్దల్ని అడగవచ్చు, లేకుంటే గ్రామంలో ఉన్న మేధావులను అడగవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా రెఫరెన్స్ బుక్స్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇది ఇంప్లిమెంటేషన్ కిందికి వస్తుంది. విద్యార్థి సమాచారాన్ని సేకరించడము, విశ్లేషించడము, పరిశీలించడము, పరిశోధించడము, ఇవన్నీ దీంట్లో భాగంగా వస్తాయి. నెంబర్ 5 ఇవాల్యూషన్. ఇవాల్యూషన్ అంటే సేకరించిన సమాచారాన్ని ఇక్కడ మళ్ళీ తర్వాత తరగతి గదిలోకి తీసుకువచ్చిన తర్వాత డెమాన్స్ట్రేట్ చేయాలి, తరగతి గదిలో ప్రదర్శించాలి. ప్రదర్శించినప్పుడు అది జట్లలో ప్రదర్శించవచ్చు. మనం ఇక్కడ 2 రకాల యాక్టివిటీస్ ఇవ్వచ్చు. ఒకటేమో ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు, నెంబర్ 2 గ్రూప్ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. గ్రూప్ ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు క్లాస్లో 5 గ్రూప్స్ చేసి ఒక ప్రాజెక్ట్స్ ఇచ్చామనుకోండి, ఆ 5 గ్రూపుల వాళ్ళు తరగతి గదిలో దాన్ని ప్రదర్శించాలి. ప్రదర్శించిన తర్వాత దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఫైనల్గా ఇక్కడ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కన్క్లూజన్ చేయాలి. ఇది ఇవాల్యూషన్. నెంబర్ 6 రిపోర్టింగ్ అండ్ రికార్డింగ్. ఈ పరిశోధించిన ఈ అంశాలన్నీ వాటిని నివేదిక రూపంలో రాయించాలి విద్యార్థులతోటి. వివిధ రకాల అంశాలు మనం ఏ ప్రాబ్లం అయితే ఇచ్చామో, ద్రవ్యోల్బణం అనే టాపిక్ ఇచ్చాం, దానికి విద్యార్థి ఏ మార్కెట్కి వెళ్ళాడు, ఏ రకాల ధరలు పరిశీలించాడు, ఇవన్నీ ఏం చేయాలంటే రికార్డుగా రాసుకుంటూ ఉండాలి విద్యార్థి. ఆ రికార్డింగ్ చేసిన దాన్ని రిపోర్టింగ్ రూపంలో ఇవ్వాలి, అంటే ఒక నివేదిక రూపంలో ఇవ్వాలి. లాస్ట్కి ఫైనల్గా ఏమవుతున్నాయంటే నిరంతరం ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషనరీ అని చెప్తుంటాం. ఈ విధంగా దీంట్లో ఉన్న సోపానాలు, స్టెప్స్. నెక్స్ట్ దీంట్లో ఉన్న లాభాలు. నెంబర్ 1 లెర్నింగ్ ప్రిన్సిపల్స్. ఇది అభ్యసన సూత్రాలకు అనుగుణంగా ఉంది. ఎట్లా అంటే తారండైక్ అభ్యసన నియమాలు ఉన్నాయి. ఈ అభ్యసన నియమాల్లో మొట్టమొదటిది లా ఆఫ్ రెడీ అని చెప్తాము, అంటే చూజింగ్ ఆఫ్ ప్రాజెక్ట్. మనం ఏ అయితే ప్రాజెక్ట్ ఇక్కడ చూజ్ చేసుకున్నాడో, లా ఆఫ్ రెడీ అంటే సంసిద్ధతా నియమం చెప్తాము. ఇక్కడ విద్యార్థుల్ని తరగతి గదిలోకి వచ్చినప్పుడు వాళ్ళు అభ్యసించడానికి కావలసిన అంశాలని ఇక్కడ సంసిద్ధులుగా మనం తయారు చేయాలి, ముందు వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఈ ప్రిపేర్ చేయాలి తారండైక్ కూడా చెప్తుంటాడు, లా ఆఫ్ రెడీనెస్ అని చెప్తుంటాం. ఇక్కడ సంసిద్ధతా నియమం ఆధారంగా తరగతి గదిలోని విద్యార్థుల్ని ఏ అంశం అయితే నేర్చుకోదలుచుకున్నారో ఆ అంశాలకు మనం ఇక్కడ సంసిద్ధుల్ని చేస్తూ ఉంటాము. ప్రాజెక్ట్ వర్క్లో కూడా మనం ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లా ఆఫ్ లెర్నింగ్ అని చెప్తాం. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. లా ఆఫ్ లెర్నింగ్ అంటే ఇక్కడ వాళ్ళు నేర్చుకున్న అంశాలు, మనం ఏ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఇచ్చామో ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, అబ్జర్వేషన్ చేస్తున్నాం, ఇంప్లిమెంటేషన్ వస్తుంది. నెంబర్ 4 లాంగ్ మెమరీ. మనము విద్యార్థి ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్న అంశాలు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. అందుకోసమే ప్రాజెక్ట్ మెథడ్ చాలా సూటబుల్ మెథడ్ అని చెప్తుంటాము. ప్రాజెక్ట్ మెథడ్లో ఎందుకు ఎక్కువ కాలం గుర్తుంటుంది అంటే, లెక్చరర్ మెథడ్లోనేమో మనం చెప్పిన అంశం వింటాడు, మళ్ళీ ఒక 30% మాత్రమే గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాడు. లెక్చరర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో కొంత ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ మెథడ్లో ఆ విధంగా కాదు, విద్యార్థి తాను స్వతహాగా పరిశోధించి నేర్చుకుంటాడు కాబట్టి ఎక్కువ కాలం తన మెమరీలో గుర్తుండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సైంటిఫిక్ యాటిట్యూడ్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఈ మెథడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే విద్యార్థులు సైంటిఫిక్ యాటిట్యూడ్స్ డెవలప్ అవుతాయి, అంటే శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ ఆలోచనలు, శాస్త్రీయ దృక్పథాలు, హేతుబద్ధీకరణ, ఇట్లాంటి అంశాలు అనేవి ఇక్కడ డెవలప్ అవుతాయి. నెంబర్ 6 వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. విద్యార్థులకి పని అనుభవం వస్తుంది. మనం ఇంతకుముందే చెప్పాం, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అని చెప్పాం. దీంట్లో కూడా SUPW అని చెప్తుంటాం. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ విద్యార్థులకు చిన్నప్పటి నుంచి రావడం ద్వారా ఒకవేళ భవిష్యత్తులో విద్యార్థులు వివిధ రకాల అంశాల్లో వాళ్ళకు అన్ని రకాల వృత్తులు తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు నిజ జీవితంలోకి ఇది దగ్గరగా ఉంటుంది. ఈ మెథడ్ నిజ జీవితాల్లోకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్కి అవకాశం ఉంది. ప్రాజెక్ట్ మెథడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తరగతి గదిలో సహజ వాతావరణాన్ని క్రియేట్ చేయడము. తరగతి గదిలో అంటే బయట ఉన్న వాతావరణాన్ని తరగతి గదిలోకి తీసుకువచ్చి ఇక్కడ బోధించడానికి ఇక్కడ ప్రాజెక్ట్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అంటే ఇక్కడ ఒక తేనెటీగ మకరందాన్ని, పువ్వు నుండి మకరందాన్ని ఏ విధంగా స్వీకరిస్తుందో ఈ ప్రాజెక్ట్ మెథడ్లో విద్యార్థులకి మనం జ్ఞానాన్ని ఆ విధంగా అందించవచ్చు. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ లిమిటేషన్స్. దీంట్లో ఉన్న ప్రధానమైన లోపం యూజ్ఫుల్ ఇన్ మోర్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్. ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు మాత్రమే ఈ పద్ధతి సూటబుల్గా ఉంటుంది. తరగతిలో కొద్దిమంది విద్యార్థులు ఉంటే ఈ పద్ధతి సూటబుల్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా వేస్టేజ్ ఆఫ్ టైం. ఇంతకుముందు చెప్పినట్లే ఈ మెథడ్లో మనకు టైం ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ మనము 20 పీరియడ్స్లో కంప్లీట్ కావాలని అనుకున్నాం అనుకోండి.
ఈ మెథడ్ స్వీకరిస్తే మనకేమవుతుందంటే 30 పీరియడ్స్ అట్లా కావచ్చు, అంటే టైం వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టీచర్ టు హ్యావ్ మోర్ నాలెడ్జ్. ఇక్కడ ఉపాధ్యాయుడికి ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ మెథడ్లో వివిధ రకాల అంశాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైన్స్ ప్రాజెక్ట్ ఇస్తే ఆ సైన్స్ ప్రాజెక్ట్లో తెలుగుకు సంబంధించిన అంశాలు వస్తాయి, అంటే చదవడము రాయడము. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించిన అంశాలు వస్తాయి, గణితానికి సంబంధించినవి, చతుర్విధ ప్రక్రియలు వస్తాయి. అంటే ఒక ఉపాధ్యాయుడికి వివిధ రకాల అంశాలు ఇక్కడ పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవి తత్వశాస్త్రమైన కావచ్చు, సైకాలజీ, తర్వాత ఫిలాసఫీ, తర్వాత మనము ఇక్కడ పొలిటికల్ సైన్స్, అన్ని అంశాలు ఇక్కడ టచ్ అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు సమగ్రమైన సంపూర్ణమైన ఆలోచన ఉండాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా ఆ జ్ఞానం ఉండాలి. అందుకోసం ఇది ఒక డిఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ ల్యాబొరేటరీ మెథడ్. ల్యాబొరేటరీ మెథడ్లో ప్రధానంగా ఇక్కడ ల్యాబొరేటరీ మెథడ్లో డిస్కషన్, మనము చర్చ ద్వారా ఏం చేస్తామంటే ఒక అంశాన్ని ఇచ్చి విద్యార్థులకి ల్యాబొరేటరీ మెథడ్లో ఏ అంశం అయితే ఇవ్వదలుచుకున్నామో ఆ అంశాన్ని వాళ్ళ విద్యార్థులతో చర్చింప చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ టీచర్ ప్రిపేర్ కావాలి. రేపు తరగతి గదిలో మనం ఏ అంశాన్ని ఇస్తున్నాము, ప్రయోగానికి సంబంధించి ఏ అంశాన్ని ఇస్తున్నాము, అదేవిధంగా విద్యార్థుల్ని కూడా ఆ అంశానికి సంసిద్ధతలు చేయాలి. ల్యాబ్లోకి డైరెక్ట్గా విద్యార్థుల్ని తీసుకువెళ్ళకూడదు. ల్యాబొరేటరీ మెథడ్లో విద్యార్థులకు ముందుగానే ఆ అంశాన్ని ఇక్కడ వివరిస్తే ఏమవుతుందంటే విద్యార్థులు కూడా దానికి సంబంధించి సంసిద్ధులు అవుతారు. ల్యాబొరేటరీ మెథడ్లో చర్చ ద్వారా తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తారు. మనం ఏ అయితే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత సమస్యను ఎన్నుకుంటాడు, ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటాడు. ఇది ల్యాబొరేటరీ మెథడ్ ప్రయోగం. దీంట్లో ఉన్న స్టెప్స్: నెంబర్ 1 టీచర్ ప్రిపరేషన్. మొట్టమొదట ఉపాధ్యాయుడు ఏ ప్రయోగాన్ని ఇవ్వదలుచుకున్నాడో ఆ ప్రయోగానికి సంబంధించి ప్రిపేర్ అయ్యి ఉండాలి. రేపు తరగతి గదిలో మనం ఏ అంశాన్ని అయితే చెప్పదలుచుకున్నామో దానికి సంబంధించిన మెటీరియల్ ముందుగానే కొనుక్కోవాలి. దానికి సంబంధించిన అంశాలు, చార్ట్స్ కావాలా, తర్వాత ఏమేమి మెటీరియల్ అవసరం ఉంది, ఇలాంటి అంశాలన్నీ ముందుగా ఉపాధ్యాయుడు కొంటూ ఉండాలి. నెంబర్ 2 స్టూడెంట్స్ ప్రజెంటేషన్. స్టూడెంట్స్ని కూడా ఆ ప్రయోగానికి సంబంధించి ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ప్రయోగానికి ప్రిపేర్ చేయాలి. నెంబర్ 3 డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ల్యాబ్. మనం ల్యాబ్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఒక సూచన కార్డు ఇవ్వాలి. ఈ సూచన కార్డు ఆధారంగా విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. నెంబర్ 4 రికార్డింగ్ అండ్ అబ్జర్వేషన్స్, రీడింగ్ రిజల్ట్స్. విద్యార్థులు ఇక్కడ ఏ అంశమైతే ప్రయోగాలు చేసి ల్యాబ్లో ఏ అంశమైతే పరిశోధించారో వాటికి సంబంధించిన మొత్తం విద్యార్థి ఇక్కడ రికార్డింగ్ చేయాలి, దాన్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఆ ఫలితాలు ఏంటివి వాటిని కన్క్లూజన్గా ఇక్కడ చేస్తూ ఉండాలి. నెంబర్ 5 డిటర్మైన్ ద జనరేషన్స్. లాస్ట్కి ఆ ప్రయోగం ద్వారా ఏమైతే ఫలితం వచ్చిందో దాన్ని ఇక్కడ జనరేషన్ చేయాలి, సాధారణీకరించాలి. అంటే మనం తరగతి గదిలో ఏ అంశం అయితే ప్రయోగంగా ఇవ్వదలుచుకున్నామో ఆ అంశాలన్నీ ఇక్కడ స్టెప్స్గా తీసుకున్నాం. నెక్స్ట్ మెథడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతి. దీంట్లో ఉన్న స్టెప్స్: నెంబర్ 1 ఐడెంటిఫై ద ప్రాబ్లం. సమస్య పరిష్కార పద్ధతిలో మొట్టమొదట ప్రాబ్లాన్ని ఎన్నుకోవాలి. ఎవరు ఎన్నుకోవాలి? ఇక్కడ విద్యార్థులు ఎన్నుకునేటట్లు ఉపాధ్యాయుడు ఇక్కడ తయారు చేయాలి. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో. నెంబర్ 2 డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయుడు ఆ అంశాన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ వివరించాలి. ఆ ప్రాబ్లం ఏంది, దానికి సంబంధించిన అంశాలు ఏంటివి, ముందుగా ఉపాధ్యాయుడు దానికి సంబంధించిన వివరించాలి. నెంబర్ 3 ఎనలైజింగ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి సంబంధించి విశ్లేషించాలి. ఆ సమాచారం ఎక్కడ ఉంది, విద్యార్థులకి ఆ సోర్స్ ఏంటిది, రిఫరెన్స్ బుక్స్ ఏమిటివి, ఈ అంశాలు మొత్తం విద్యార్థులకు మొట్టమొదట చెప్తే విద్యార్థులు దానికి సంబంధించిన అంశాలు ఇక్కడ విశ్లేషిస్తారు, పరిశోధిస్తారు, నేర్చుకుంటారు, వర్గీకరిస్తారు. ఈ విధంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 4 కన్క్లూజన్. దానికి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి లాస్ట్ అతని యొక్క ఫలితం ఏమొచ్చింది ఇక్కడ ఫైనల్ చేసుకుంటాడు. ఫైనల్ చేసిన తర్వాత విద్యార్థులకు వచ్చిన ఫలితాన్ని ఉపాధ్యాయులుగా గ్రూప్లలో దాన్ని ప్రజెంటేషన్ చేయించాలి. గ్రూప్లలో ప్రజెంటేషన్ చేయించిన తర్వాత చివరిగా ఉపాధ్యాయుడు అది కరెక్టా కాదా ఫైనల్ చేసి కన్క్లూజన్ ఇవ్వాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ 5 ఇండక్టివ్ మెథడ్ అని చెప్తాం. ఇండక్టివ్ మెథడ్ ప్రధానంగా యూనివర్సల్ ట్రూత్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తుంటాడు అని చెప్తాం. సూర్యుడికి సంబంధించి ఇక్కడ ఉదయించడాన్ని అంటే ఇక్కడ యూనివర్సల్ ట్రూత్స్ ఏమున్నాయో వాటిని తీసుకొని ఇండక్టివ్ మెథడ్లో చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా నోన్ టు అన్నోన్. నోన్ టు అన్నోన్ అంటే తెలిసిన అంశాలు. సో మిగిలిన డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఒక కాలర్ మనకు ఉన్నారు, చూద్దాం. ఓకే. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
నమస్తే, నేను వీరన్న మంచిర్యాల నుండి మాట్లాడుతున్నా మేడం. ఓకే అండి, మనతో వెంకటరమణ గారు ఎంఏ బీఈడి డైట్ టీచర్ మనతో ఉన్నారు. మీ సందేహం ఏంటి? సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈ మన సిసి మధ్యలో సిసి మోడల్లో వెళ్తున్నాం కదా సార్, టీచింగ్ లో సిసి మోడల్ వెళ్తున్నాం కదా, మరి లెక్చరర్ ఇవి ఒక్కసారి క్వశ్చన్ అండి, మళ్ళీ ఒక్కసారి కొంచెం లౌడ్గా ఒక్కసారి క్లియర్గా మీ క్వశ్చన్. హలో వీరన్న గారు, హలో, కొంచెం వాల్యూమ్ మనకి తక్కువగా ఉన్నట్టుంది. హలో వీరన్న గారు లైన్లో ఉన్నారా? ఓకే, సో కట్ అయిపోయినట్టుంది. పీసీ సంబంధించి అన్నారా మేడం? ఓకే, మేబీ. సో దాని గురించి ఏమైనా చెప్తారా? కరెక్ట్ క్వశ్చన్ మనకు అర్థం కాలేదు. ఓకే, సో మీరు కంటిన్యూ చేయండి అయితే టాపిక్. అతను అడదలుచుకుంది అంటే సిసి మెథడ్ కావచ్చు. సిసి అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఇక్కడ నిరంతరంగా మనం విద్యార్థుల్ని మూల్యాంకనం చేయాలి. అతను మూల్యాంకనం ఇవాల్యుయేషన్ సంబంధించిన క్వశ్చన్ అడిగినట్టుంది. ఇక్కడ తరగతి గదిలో కూడా మనం ఏం చేస్తుంటామంటే ఉపాధ్యాయుడిగా మనం విద్యార్థులకు సంబంధించిన అంశాలు నిత్యం మనం పరిశీలిస్తుంటాం. ఈ సిసికి సంబంధించి ఏంటంటే మనము లెసన్ ప్లాన్లో నోట్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క వాళ్ళు చేసిన అంశాలు ఏవైతే కృత్యాలు ఇచ్చామో వాటికి సంబంధించినవి కూడా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇండక్టివ్ మెథడ్ గురించి మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఇండక్టివ్ మెథడ్లో నోన్ టు అన్నోన్. నోన్ టు అంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకి. తెలిసిన విషయం అంటే విద్యార్థులకి తెలిసిన అంశాల నుండి తెలియని అంశాలకు పోవాలి ఇండక్టివ్ మెథడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకి తెలిసిన అంశాలు మనం చూసుకుందాం. వాళ్ళకి తెలిసిన అంశాలు వాళ్ళకి ఏ అంశం అయితే తెలుసో ఆ అంశాన్ని తీసుకొని తెలియని అంశాలకు పోతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాత్రిపూట సన్నజాజి ఉంది, సువాసన వస్తుంది. మల్లెలు ఉన్నాయి, సువాసన వస్తుంది. అంటే విద్యార్థి ఇట్లా తనకు తెలిసిన అంశం పూల నుండి సువాసన వస్తుంది అని అనుకున్నాడు. ఫైనల్గా ఆ విద్యార్థి ఏం కంక్లూజన్ చేయవచ్చు అంటే రాత్రిపూట వికసించే పూలన్నీ సువాసన ఇస్తాయి. అంటే విద్యార్థులకు తెలిసిన అంశం నుండి తెలియని అంశానికి పోతూ ఉంటారు ఇండక్టివ్ మెథడ్లో. అదేవిధంగా ఉదాహరణల నుండి సూత్రాలకి పోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకి వివిధ రకాల ఉదాహరణలు తీసుకుంటుంటాం తన యొక్క నిజ జీవితంలో. ఆ ఉదాహరణల నుండి ఇక్కడ సూత్రాన్ని రాబట్టడం జరుగుతుంది. ఈ ఇండక్టివ్ మెథడ్లో ఉన్న ఇది ప్రధానమైన అంశం. అంటే నోన్ టు అన్నోన్, విద్యార్థులకు తెలిసిన అంశాల నుండి తెలియని అంశాలకి ఇక్కడ పోతుంటాం. నెక్స్ట్ అదేవిధంగా వెంకటరమణ గారు మరో కాలర్ మనకున్నారు, చూద్దాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నేను నిజామాబాద్ నుంచి జ్యోతిని మాట్లాడుతున్నాను. ఓకే, మీరు ముందుగా టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్ చేసి ఫోన్ లైన్లో మాట్లాడండమ్మా. ఓకే మేడం, అలాగే మాట్లాడుతున్నాను. చెప్పండి మీ పేరు. మేడం మీ పేరు చెప్పండి. టీచింగ్ ఆపరేటర్. నా పేరు జ్యోతి మేడం. ఓకే జ్యోతి గారు, వెంకటరమణ గారు డైట్ టీచర్ మనతో ఉన్నారు. ఫాస్ట్గా మీ సందేహం ఏంటో అడిగేయండి. మేడం ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్ సపరేట్ సబ్జెక్ట్ మేడం. మార్క్స్ వెంకటరమణ గారు ఉన్నారండి, అడగండి. హలో సార్ని అడగండి క్వశ్చన్. చెప్పండి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ టీచింగ్ ఆప్టిట్యూడ్ 16 మార్క్స్ టు 18 మార్క్స్ ఉంటాయని ఇంతకుముందు చెప్పారు కదా సార్. అవునవును. టాపిక్లో అయితే సార్ మోరల్ వాల్యూస్ ఉంది కదా సార్ సబ్జెక్ట్, దానికి కూడా 16 to 18 మార్క్స్ అని చెప్పారు. అంటే ఈ రెండు కలిపి ఒకటేనా సపరేటా సార్? ఓకే మేడం, ఈ రెండు సపరేట్ మేడం టాపిక్స్. టీచింగ్ అప్టిట్యూడ్ వేరు, మోరల్ వాల్యూస్ వేరు. దీనికి సపరేట్ మార్క్స్ ఉంటాయి, దానికి సపరేట్ మార్క్స్ ఉంటాయి. మనకు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చాడు. టీచింగ్ అప్టిట్యూడ్ ఒక టాపిక్ ఇచ్చాడు, నెక్స్ట్ టాపిక్ మోరల్ వాల్యూస్. సపరేట్గా వస్తాయి మార్క్స్. ఓకే, మరో కాలర్ చూద్దామండి. హలో. హలో మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం సూర్యాపేట నుంచి యుగేందర్ మాట్లాడుతున్నాను మేడం. విజేందర్. యుగేందర్ మేడం. యుగేందర్. ఓకే యుగేందర్ గారు, వెంకటరమణ గారు డైట్ టీచర్ మనతో ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. మేడం సార్. హలో సార్. చెప్పండి సార్. సార్ మేము బిఎడ్ బయోసైన్స్ చేసినాం సార్. ఓకే సార్, తెలుగు మెథడ్ ద్వారా మేము పీజీ చేసాము. టీజీటీ పీజీటీ రెండు రాసుకోవచ్చు సార్. తెలుగు మెథడ్ ద్వారా పీజీ చేశారు. తెలుగు పీజీటీ టీజీటీ రాసుకోవచ్చు సార్. తెలుగు రాసుకోవచ్చు. అయితే టీజీటీ రాయాలంటే సో వాళ్ళు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. మీదేంటంటే ఇక్కడ మీరు టీజీటీ రాయాలంటే కంపల్సరీగా బిఎడ్ టెట్ క్వాలిఫై ఉండాలి.
పీజీటీకి మాత్రం కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ ఉండాలి. మీరు వెబ్సైట్లో మిగతా అంశాలు చూడండి. మిగిలిన డీటెయిల్స్ కోసం మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ని కనుక ఒకసారి క్లిక్ చేసి చూసినట్లయితే మీకు కావాల్సిన వివరాలన్నీ అందులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో నెక్స్ట్ కాలర్ ఎవరైనా ఉన్నారా మనకి? ఓకే. సో వెంకటరమణ గారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం టీచింగ్ మెథడ్స్. ఇండక్టివ్ మెథడ్ మేడం. ఓకే. ఇండక్టివ్ మెథడ్లో విద్యార్థులకి తెలిసిన అంశాల నుండి తెలియని అంశాలకు పోవాలి. విద్యార్థులకి వాళ్ళకి ఏ అంశం అయితే తెలుసో ఆ అంశాన్ని ఇక్కడ ఉదాహరణలుగా తీసుకొని సూత్రాన్ని రాబట్టడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సూత్రాన్ని రాబట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. విద్యార్థులకి ఒక అంశం ఇవ్వచ్చు మనం, మండే నుంచి సండే వరకు విద్యార్థుల్ని పరిశీలించమని, ఆకాశాన్ని పరిశీలించమని, సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడు ఒక ప్రాబ్లం ఇచ్చాం. మండే రోజు ఏ దిక్కున, నెక్స్ట్ వెన్స్డే రోజు, ఆ విధంగా లైన్గా అతడు డేస్ అన్ని రాసుకొని పరిశీలిస్తాడు. లాస్ట్కి అతను ఏం చేస్తాడంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే ఇక్కడ ఉదాహరణల ఎగ్జాంపుల్స్ ద్వారా తెలిసిన విషయాల ద్వారా తెలియని విషయాలకు పోవడాన్ని ఇండక్టివ్ మెథడ్ అంటాం. ఇది చాలాసార్లు డిఎస్సిలో అడిగాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా మనకు టెట్లో కూడా చాలాసార్లు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రావడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు ఏ అంశం అయితే తెలుసో తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, అదేవిధంగా ఉదాహరణల నుండి సూత్రాలని రాబట్టడం, ఇది ఇండక్టివ్ మెథడ్లో ఉన్నది. నెక్స్ట్ జనరలైజేషన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా లాభాలు, అడ్వాంటేజెస్, సైంటిఫిక్ మెథడ్, ఇది కూడా ఒక శాస్త్రీయ వైఖరిని శాస్త్రీయ పద్ధతిలో అనుసరించడానికి లాభాలు ఉన్నాయి, అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ఉన్న ప్రధానమైన లాభం ఏంటి అంటే విద్యార్థులే స్వతహాగా వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛ ద్వారా పరిశీలిస్తూ ఉంటారు. నెక్స్ట్ సో ఫైనల్గా అంటే మన గురుకుల అభ్యర్థులు ఎగ్జామ్ అటెండ్ అయ్యే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ముఖ్యంగా ఏ సిలబస్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది? ఓకే మేడం, మనం ఇక్కడ టీచింగ్ అప్ట్యూడ్లో భాగంగా విద్యార్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ని ఒకసారి పరిశీలించి దాంట్లో ఉన్న టీచింగ్ అప్ట్యూడ్ సంబంధించిన అంశం టీచింగ్ అప్ట్యూడ్ అని ఇచ్చాడు. దీన్ని విద్యార్థులు ఏం చేయాలి అంటే టీచింగ్ అప్ట్యూడ్ సంబంధించి త్వరలో మనకు అకాడమిక్ బుక్స్ కూడా ఉన్నాయి, అదేవిధంగా మార్కెట్లో వివిధ రకాల అకాడమిక్ బుక్స్ ఉన్నాయి. వీటిని పరిశీలించి దానికి సంబంధించిన అంశాలు మనం ఇంతకుముందే చెప్పాము, టీచరు, విద్యార్థి, తర్వాత స్టూడెంట్, తర్వాత స్కూల్ ఎన్విరాన్మెంటు, అదేవిధంగా ఆర్టీ యాక్ట్స్, న్యూ ఎడ్యుకేషన్లో వస్తున్న కొత్త కాన్సెప్ట్లు, వీటన్నింటిని పరిశీలించి విద్యార్థులు వాళ్ళు కనుక ప్రిపేర్ అవుతే కొత్తగా వస్తున్న అంశాలు ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ యాక్ట్, అదేవిధంగా ఎస్ఎస్సిఏ, నెక్స్ట్ టీచింగ్ మెథడ్స్, మనం ఇంతకుముందు చెప్పినట్లు ఇవాల్యూషన్ సిస్టము, ప్రస్తుతం మారుతున్న ఇవాల్యూషన్ సిస్టమ్, వీటన్నింటినీ విద్యార్థులు బాగా చదువుకోగలిగితే దీంట్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఇంకా విద్యార్థులకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ఎగ్జామ్ అటెండ్ అయ్యే ముందు? ఎగ్జామ్ అటెండ్ అయ్యే ముందు ఓకే, మనకు కాలర్ ఉన్నారు, చూద్దామండి. హలో హలో, రైట్, కాల్ కట్ అయిపోయింది. సో ఫైనల్గా కంక్లూజన్లో విద్యార్థుల కోసం ఏం చెప్తారు? ఓకే మేడం, విద్యార్థులు ప్రతిరోజు ఇచ్చిన సిలబస్ని ముందు పెట్టుకొని బాగా పరిశీలించి మనం సిలబస్ కవర్ అయ్యే విధంగా మాత్రమే బుక్స్ చూజ్ చేసుకొని కరెక్ట్గా మనం అకాడమిక్ బుక్స్ ఫాలో అవ్వుకుంటూ తర్వాత సిలబస్కి అనుగుణంగా చదువుతూ నిరంతరం కష్టపడితే విజయం సాధ్యమవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. టీచింగ్ మెథడ్లో టీచింగ్ యాప్టిట్యూడ్లో భాగంగా అసలు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, అందులో మళ్ళీ ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, విద్యార్థులకు ఎలా ట్రైన్ చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. ఇది ఇవాళ మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ మన టీవీ.